హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మార్నింగ్ మేము చేపలు తీసుకురావడానికి వెళ్ళామండి. అక్కడ ఇవి కొత్తగా కనిపించాయి, చైనా గురకలంట దీని పేరు. ఎప్పుడు తినలేదు కదా, ఎలా ఉంటుందో అని చెప్పి తీసుకొచ్చారు. అయితే ఇది కేజీ 50 రూపీసే, కాస్ట్ కూడా తక్కువ ఉంది కదా, అసలు ఒకసారి ట్రై చేద్దామని 2 కేజీస్ తెచ్చాము. అయితే వీటిని అక్కడే క్లీన్ చేసి ఇచ్చారు. ఇప్పుడు మేము దీనిలో పసుపు, ఉప్పు, లెమన్ జ్యూస్ పిండి ఇలా బాగా కలుపుకుంటా ఇలా ఫ్రెష్ చేసుకుంటా వీటిని ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకోవాలి. అప్పుడు దీనిలో ఉన్న బ్యాడ్ స్మెల్ కానీ అవన్నీ లేకోకుండా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎలా ఉన్నాయో. మీరు ఎప్పుడైనా అసలు ఈ చేపలను ఎప్పుడైనా తిన్నారా, చూసారా కామెంట్ చేయండి. మేమైతే ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాము. చూడండి ఈ ఫిష్ ఎలా క్లీన్ చేసుకున్నామో. లెమన్, పెరుగు, పసుపు, ఉప్పు అన్నీ వేసి బాగా రుద్ది ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకుంటే ఎంత తెల్లగా వచ్చాయో చూసారు కదా. ఇలా క్లీన్ చేసుకుంటే కర్రీ కానీ ఫ్రై కానీ బ్యాడ్ స్మెల్ ఏమీ లేకుండా టేస్టీగా ఉంటుంది. ఇవి 2 కేజెస్ కదండి, మేము కొన్ని తీసి పులుసు, కొన్ని ఏమో ఫ్రై చేద్దాం అనుకుంటున్నాము. రెండు అసలు ఏది టేస్టీగా ఉంటుందో ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, పులుసు ఫ్రై రెండు చేస్తే ఏది బాగుందో చూద్దామని అనుకుంటున్నాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. చేపల కూర ఎప్పుడైనా ఇలా వెడల్పుగా ఉండే గిన్నెలో చేసుకుంటే అది కరెక్ట్గా వస్తుందండి. చిన్న గిన్నెలో ఆ చేపలు కలుపుకోవడానికి కానీ అది స్పేస్ ఉండక అవి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఇలా వెడల్పుగా ఉండే గిన్నె తీసుకుంటే బాగుంటుంది. ఒక ఆనియన్, వెల్లుల్లిపాయ, అల్లం ముక్క, చిన్న పచ్చి కొబ్బరి ముక్క వేసి ఇలా పేస్ట్ చేసుకున్నామండి. ఆ పేస్ట్ వేసుకుంటున్నాం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చే వరకు వేగిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, ఇక్కడ మేము రాక్ సాల్ట్ వేసుకున్నామండి, కారం మీ టేస్ట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ఈ చేపల్ని వేసుకుంటున్నాము. ఇక్కడ మేము డైరెక్ట్ చేప వేస్తున్నామండి, కట్ చేయకుండా. ఈ మసాలా అంతా కూడా ఈ చేపకు పట్టేలాగా ఇలా ఒకసారి కలుపుకుందాం. చూసారు కదండి, ఇలా పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వాటర్తో క్లీన్ చేసుకొని ఇలా పులుసు తీసుకున్నాము. ఇది ఇందులో వేసుకుంటున్నాం. మీరు ఇంకా ఎక్కువ పులుపు తినగలమంటే కొంచెం వేసుకోండి. మాకైతే ఇది కరెక్ట్గా సరిపోద్ది. మరీ పుల్లగా ఉంటే మేము తినము, అందుకని ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒక 7-8 పచ్చిమిర్చిని మధ్యలో చీల్చి వేసుకుంటున్నాము. ఇవి ఈ చింతపండు పులుసు పట్టి పచ్చిమిర్చికి చేపల కూర తినేటప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా భలే టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర వేసుకుంటున్నాం. ఈ ఫ్లేవర్స్ అన్నీ చేపకి పట్టి కర్రీ సూపర్ ఉంటుందండి. ఇలా ఉడికేటప్పుడే కొత్తిమీర కూడా వేసుకోండి. మూత పెట్టి పులుసు దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకుందాం. ఈ చేపల కూర కలుపుకోవాలి అంటే గరిటె పెట్టి కలపకూడదండి, చేపలు చితుకుతాయి. అందుకని ఇలా తిప్పుతూ కలుపుకోవాలి. 80% వరకు మనకి ఫిష్ కర్రీ రెడీ అయింది. ఇప్పుడు ఇంకొంచెం సేపు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఇంకొంచెం సేపు ఉడికించుకుందాం. చూడండి, చక్కగా ఉడికి ఈ పులుసు అంతా దగ్గర పడి మంచి కలర్తో మంచి అరోమా వస్తూ అసలు భలే ఉందండి. ఇది కొన్ని చేపలు పులుసుగా కంటే ఇగురుగా ఉంటే బాగుంటుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికి కొంచెం లాగిద్ది కదా, సరిపోతుందండి.
అసలు భలే ఉడికిందండి. ఈ మసాలాలన్నీ పట్టి చాలా బాగుంది. ఈ చేప అసలు ఎలా ఉంటుందో అనుకున్నాం, కానీ భలే టేస్టీగా ఉంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఆ వేడి వేడి అన్నంలో ఈ చేపల కూర వేసుకొని తింటే అబ్బా, అసలు ఇంకా దీనికంటే ఏం కావాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది. ఇది వెంటనే వేడి వేడిగా కాకపోయినా ఒక 5-6 అవర్స్ తర్వాత తిన్నా కూడా అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మేము స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాము. చూసారు కదా, ఇవి చైనా గురకలండి, చాలా బాగున్నాయి. మీకు ఎక్కడన్నా దొరికితే కూడా తీసుకొని చేసుకోండి, బాగుంటుంది టేస్ట్. సో మా ప్రాసెస్లో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసాము. మీరందరూ ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.